అయ్యప్ప స్వామి ఎవరి సంయోగం వల్ల జన్మించాడో తెలుసా? పాతకాలంలో ఒక అసురుడు ఉన్నాడు. పేరు భస్మాసురుడు. అతడు బ్రహ్మదేవుని తపస్సుతో ప్రసన్నం చేసుకుని తన చేతి ద్వారా ఎవరినైనా భస్మంగా మార్చే శక్తిని పొందాడు. తాను పొందిన శక్తిని తనను కాపాడిన శివుడిపైనే ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. భయంతో పరితపించిన శివుడు విష్ణువుని సహాయం కోరాడు. విష్ణుమూర్తి అందుకు ఒక లీలా చేపట్టాడు. మోహిని అవతారం. అందమైన స్త్రీ రూపంలో భస్మాసురుణ్ణి మాయ చేసి అతడితో నాట్యం చేయించాడు. నాట్యంలో ఒక అడ్డమైన త్రి, నా చేస్తున్న ముద్రలన్నీ నీవు కూడా చేయాలి అన్నాడు మోహిని. భస్మాసురుడు మోహిని చూపినట్టు తన చేతిని తల మీద పెట్టాడు. అదే క్షణంలో తానే భస్మమయ్యాడు. శివుడు కాపాడబడ్డాడు. ఈ సంఘటన తరువాత శివుడు మోహినితో కలిసి ధర్మశాస్త్ర అనే శిశువుని తలంచాడు. ఇతడే భవిష్యత్తులో హరిహరపుత్రుడిగా అయ్యప్ప స్వామిగా జన్మించాడు. ఇంకొక కథ. మిషాసురుని చంపిన దేవి దుర్గాదేవి తరువాత అతని సోదరి మహిషి ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించింది. తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసింది. విష్ణు శివుల పుత్రుడు తప్ప నన్ను ఎవరూ చంపలేరు అనే వరం పొందింది. అప్పుడు మళ్లీ విష్ణుమూర్తి మోహినిగా మారి శివునితో కలిసి ఒక శిశువుని సృష్టించాడు. అతడే హరిహర సూతుడు అయ్యప్పుడు. ఈ శిశువు మాత్రమే మహిషిని సంహరించగలడు. ఈ కథలోనూ అయ్యప్ప జననం యొక్క ప్రధాన ఉద్దేశ్యం మహిషిని సంహరించడం. పండల రాజు రాజశేఖరుడు ఒక రోజు వేటకు వెళ్లి పంపనదీ తీరంలో ఒక చిన్న శిశువును కనుగొన్నాడు. శిశువు మెడలో మణి మెరుస్తూ ఉండడంతో మణికంఠ అని పేరు పెట్టాడు. ఆ రాజుకు అప్పటి వరకు సంతానం లేను. శిశువును ఇంటికి తీసుకెళ్లి తన కుమారునిగా పెంచుకున్నాడు. మణికంఠ మంచి యోధుడు, తెలివైనవాడు, ధైర్యవంతుడు. తర్వాత రాణికి కూడా ఒక కుమారుడు జన్మించాడు. రాజు మణికంఠనే వారసునిగా ప్రకటించాలనుకున్నాడు. కానీ కొంతమంది మంత్రి, వైద్యులు రాణి మనసులో ఈర్ష్యను నూరిపోశారు. వైద్యుడు తప్పుడు వైద్యాన్ని చెప్పి రాణి తీవ్ర కడుపు నొప్పికి చికిత్స కావాలంటే పులి పాలే ఔషధం అని అన్నాడు. అది సాధ్యపడని పని. అయినా మణికంఠ ధైర్యంగా అడవిలోకి వెళ్లి పులి పాలను తెచ్చేందుకు బయలుదేరాడు. మణికంఠ తలపై ఇరుముడి అనే 2 భాగాల ఆహారం, నీటితో కూడిన పట్టుకుని ప్రయాణించాడు. ఇది ఇప్పటికీ శబరిమల యాత్రలో భక్తులు అనుసరించే సంప్రదాయం. కొన్ని రోజులకు పులిని కుర్చీలా కాజేసుకుని పులి పిల్లలతో కలిసి మణికంఠ తిరిగి రాజమహల్ కు చేరాడు. అందరూ అతడి మహిమాన్వితత్వాన్ని గుర్తించి మన్నింపు కోరారు. రాజు కూడా పశ్చాత్తాపంతో మునిగిపోయాడు. ఈ విడేడిని నేను సాధారణ బాలుడిగా భావించాను అని అన్నారు. ఆ సమయంలో మణికంఠ అంటే అయ్యప్ప స్వామి తన నిజస్వరూపాన్ని చూపించి శబరిమల ప్రాంతాన్ని చూపించి ఇక్కడ నా ఆలయం నిర్మించాలి అన్నాడు. ఆయన చూపిన పద్ధతుల ప్రకారం మండల దీక్ష, ఇరుముడి, పాదయాత్ర మొదలైనవి స్థిరపడ్డాయి. రాజు ఆయన ఆశీర్వాదంతో శబరిమల ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుండి స్వామి శరణం అయ్యప్ప అన్న నినాదంతో లక్షలాది భక్తులు ప్రతి ఏటా ఆ స్థలాన్ని దర్శించుకుంటున్నారు.